కడప జిల్లాలోని రైతుల సమస్యలు పరిష్కార దిశగా తీసుకెళ్లినందుకు తమ వంతు కృషి చేస్తామని డీసీఎంఎస్ చైర్మన్ ఎర్రగుండ్ల జయప్రకాష్ అన్నారు. తన నియామకానికి సహకరించిన రైల్వే కోడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ముక్క రూపానందారెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు, లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన పదవిని రైతుల కష్ట సుఖాల్లో పాలు పంచుకునే విధంగా పనిచేస్తానని అన్నారు. ఇక ఇదే అంశంపై డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్ తో మా కడప ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయి కావచ్చు, నామినేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఇటీవల కాలంలో కూడా భర్తీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన డీసీఎంఎస్ చైర్మన్గా అయితే జయప్రకాష్ గారిని కూడా నియమించడం జరిగింది. అయితే మొత్తానికి ఈరోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఇచ్చిన వరంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇచ్చిన ఈ గురుదర బాధ్యతని శిరసా వహిస్తూ ఖచ్చితంగా మంచిగా ఉంటానని పార్టీకి మరియు రైతులకు, నా సంస్థకు మేలు చేకూరుస్తానని తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గత ప్రభుత్వంలో ఈ యొక్క అవినీతి అక్రమాలకి పాల్పడ్డారో, ఈ యొక్క డీసీఎంఎస్లో కావచ్చు, అదేవిధంగా డీసీసీ బ్యాంకులో కూడా ఆ పూర్తిస్థాయి అయితే అవినీతి అక్రమాలు కూడా ఆ పాల్పడిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే మీరు డీసీఎంఎస్ చైర్మన్గా అయితే బాధ్యతలు స్వీకరించారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క అక్రమాలకు పాల్పడిన వారిపైన మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? నేను ఈరోజే కదా ఛార్జ్ తీసుకున్నాను. ఆఫీస్కి వెళ్ళి ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకొని గత ప్రభుత్వంలో ఏమేమి తప్పులు జరిగాయో చూసుకొని ఆ తప్పులు సరిదిద్ది మేము సక్ర మార్గంలో మా సొసైటీని నడుపుతానని తెలియజేసుకొచ్చుకుంటున్నాను. ప్రధానంగా రబీ సీజన్లో కావచ్చు, అదేవిధంగా ఖరీఫ్ సీజన్లో కావచ్చు, రైతులైతే గిట్టుబాటు ధర దొరక్క, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే అకాల వర్షాల కారణంగా అయితే ఆ పంట నష్టం అయితే పూర్తి స్థాయిలో అయితే నష్టపోవడం కూడా జరిగింది. అయితే డీసీఎంఎస్ చైర్మన్గా అయితే మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? మేము 2019లో 2021లో రైతుల దగ్గర ధాన్యం కొని దాన్ని వచ్చి సివిల్ సప్లై ఇచ్చాము. ఆ పెండింగ్ బిల్లింగ్గా ఉంది. నాదెళ్ల మనోహరం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు చేసి సివిల్ సప్లైకి ఇస్తామని, తగిన మద్దతు ధర కలిపేట్టుగా ప్రయత్నం చేస్తామని మీ సభాముఖం తెలియజేసుకుంటున్నాను. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఏదైతే గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ కావచ్చు, అదేవిధంగా డీసీఎంఎస్ సంబంధించి కూడా పూర్తిస్థాయిలో ఎవరైతే రైతులు కావచ్చు ఈ యొక్క గిట్టుబాటు దొరక్క, అదేవిధంగా పూర్తిస్థాయిలో అకాల వర్షాల కారణంగా అయితే ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారి సమస్యలు కూడా పూర్తిస్థాయిలో కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యను కూడా పరిష్కార దిశగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నం కూడా చేస్తామని కూడా మనతో పాటు జయప్రకాష్ కూడా అన్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారిపైన కూడా చర్యలు తీసుకునే దిశగా వెళ్తామని కూడా చెప్పడం